ఇష్మాయేలు యొక్క దేవుని నామములో ప్రజలందరికీ నా హృదయపూర్వక వందనములు చెల్లించుకునిచున్నాను. అదే విధముగా పరిశుద్ధ గ్రంథములో నుండి ఇష్మాయేలు గురించి, తన తల్లి అయిన ఆగరు గురించి తెలుసుకోవాలంటే 21వ అధ్యాయము, ఆదికాండము 21వ అధ్యాయము 21వ వచనము వరకు మనం చదువుకోవాలి. మీరు చదువుకోండి, నాకు టైం సరిపోదు. అలాగే ఇందులోంచి నేను ఒక మాట చెప్తున్నాను. 14వ వచనం కూడా చదువుతున్నాను. ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకుని ఆ తెల్లవారితో కూడా హాగరును అప్పగించి ఆయి భుజం మీద వాటిని పెట్టి ఆమెని పంపివేస్తును. ఎందుకంటే అబ్రహాము దగ్గర, శారా దగ్గర హాగరు ఉన్నారు. అక్కడ నుంచి వారికి భేదాభిప్రాయములు, గొడవలు జరిగిన కారణాన్ని బట్టి అబ్రహాముకు రెండో భార్యగా ఉన్నటువంటి ఆగరిని తన కుమారుణ్ణి తీసుకుని కొన్ని ఆహారం పెట్టి, కొన్ని నీళ్ళు ఇచ్చి పంపివేసినప్పుడు వాళ్ళు బెయరష్బా అనే అటువంటి అరణ్యములో ఉన్నారు. అరణ్యంలో పడవేసి ఆమె చనిపోతే బాగుండు నా బిడ్డ అని కన్నీరు కార్చినప్పుడు కుమారుడు కూడా ఏడ్చేశాడు. కుమారుడు ఏడుపు దేవుడు చూసి అక్కడ నీళ్ళు అనేది దేవుడు ఇచ్చాడు. ఆయా స్థలాల్లో ప్రసిద్ధ చేస్తున్నారు కూడా. ఎవరు చేస్తున్నారంటే ఇష్మాయేలు యొక్క సంతానము చేస్తుంది. ఇష్మాయేలుకి ఇంకా చెప్పాలి అంటే 20 నుంచి చదువుతున్నాను. దేవుడు ఆ చిన్నవానికి తోడయుండును. అతడు పెరిగి పెద్దవాడై అరణ్యములో కాపురముండి విలుకాడ ఆయను. అతడు అరణ్యములో నున్నప్పుడు అతని తల్లి ఐగుప్తులో నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లు చేస్తును. తన తల్లి చేస్తాడు. తల్లితో ఉన్నాడు ఇష్మాయేలు. ఎదిగొచ్చే వయసు వచ్చే వరకు కూడా అప్పటి నుంచి ఒక అరణ్యమునకు మరొక అరణ్యమునకు వెళ్ళిపోవలసి వచ్చింది. వాళ్ళు అరణ్యంలో కాపురం ఉన్నారు. అయితే తనటువంటి ఆగరు యొక్క ఎక్కడైతే వచ్చినదో అక్కడ ఉన్నటువంటి ఐగుప్తులో నుండి ఒక స్త్రీని తీసుకొచ్చి ఇష్మాయేలుకు వివాహము చేస్తుంది. ఇష్మాయేల్లో నుండి 12 మంది రాజులు పుట్టుకొచ్చారు. 12 మంది. ఈ రోజున కూడా ఇష్మాయేలులో నుండి ఆ యొక్క సంతానమే అభివృద్ధి చెందుతూ ఉంది, విస్తరించినది అనేది ఇషాకు కంటే ఎక్కువగా మనం చెప్పేకుండాలంటే ఇష్మాయేలు యొక్క సంతానంలో గొప్పవారు ఉన్నారు. అనేకమైన కార్యములు ఉన్నారు. రాజు అనగా పరిపాలించేవారు. ఇప్పుడు మనకు మోలీ గారైనా లేకపోతే అమెరికా అధ్యక్షుడైన ఎవరైనప్పటికీ కూడా ఇష్మాయేల్లో నుండి వచ్చిన సంతానమే. ఇష్మాయేల్లో నుండి వచ్చిన రాజు అంటే ఏ పల్లెటూరులోనో ఎక్కడో అటువంటిది కాదు, వారు పరిపాలించేవారు. అటువంటి వారిని తీసుకువచ్చాడు దేవుడు. అది గుర్తించకుండా వారి ఒక జాతిగా ప్రత్యేకించబడిపోయి ఆగరి యొక్క సంతానమును ముస్లిమ్స్ ఏమి చేస్తున్నారు అంటే వాళ్ళు దేవుడికి ముసుగు వేశారు. వాళ్ళు ముసుగు వేసుకుంటున్నారు. దేవుడికి ఎలా ముసుగు వేశారు అంటే ముసుగు వేసడం వల్ల దేవుడు వారికి దూరంగా ఉన్నాడు, వారు దేవుడికి దూరంగా ఉన్నారు. అల్లా అనుకుంటూ అల్లా అనేటువంటి దేవుడే లేని దేవుడిని తీసుకువచ్చి అబ్రహాము అల్లా అని చెప్పి ఆ యొక్క అబ్రహాముని తీసుకుని ఆ విధముగా మొరపెడుతూ వారి యొక్క ముఖాన్ని కప్పకూడదు. ముఖాన్ని కప్పడం అంటే నీకేమైనా మచ్చలు డాగులు ఉంటేనే ముఖాన్ని కప్పుకోవాలి, లేకపోతే ముఖాన్ని కప్పకూడదు. ఇలా ముసుగు వేసుకోవడం వల్ల దేవుని యొక్క దృష్టి మీ మీద లేదు. మీరు పెట్టేటువంటి మతము, మీరు పెట్టేటువంటి మొర అది దేవుని ఆలకించేటువంటిది కాదు. మనము మతం 5వ భాగంలో ఉన్నాం, ముస్లిమ్స్ 5వ భాగంలో ఉన్నాం. ఇష్మాయేలు సంతానం దేవుడు అనగా స్త్రీ పురుషులు పెద్దలు పిల్లలకి అందరికీ కావాలి. ఆమె చేస్తున్నటువంటి తప్పు అని మీరు ఎన్నుకుని ఆ కాలం నుండి ఈ కాలం వరకు మసీదులకు కానీ దేవుని ఆరాధించడానికి కానీ వారి ఇంటిలోని పెట్టవేసి వారికి దేవుడు ఉండకూడదు అని ఎంత ఇదిగా మీరు చేస్తున్నారు. ప్రస్తుత ప్రజలు ఈ యొక్క కాలంలో మనం సరి చేసుకోకపోతే రాబోయే కాలంలో మనుషులని మీరు సరి చేయలేరు. ఈ కాలంలో పెద్దవారే
మసీదులుగా అధికారిగా మతానికి అధికారులుగా ఉన్నవారు ఈ యొక్క విషయాలు తెలుసుకుని ముందుకు వెళ్ళవలసిందిగా యేసుప్రభు వారి పేరట మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఎటువంటి భేదాభిప్రాయములు లేకుండా దారి గుండా మనం వెళ్దాం, దారి కనుగొందాం.